చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది చెప్పొచ్చు. కానీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది చిన్న కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇప్పుడైతే మార్నింగ్ కోసము ఇప్పుడు నైటే ప్రిపరేషన్ అనేది చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే చాలా అడవిడి అయిపోతుంది. మామూలు 5:30కి లేసినా సరే చాలా పనులు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. అందుకని ఈవినింగ్ కొన్ని మార్నింగ్ కోసం అయితే రెడీ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంతకీ నేను ఈ వీడియోలో ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది లాస్ట్ వరకు అయితే చూసియండి. ఓకేనా? ముందుగా అయితే సూపర్ టేస్టీగా హెల్దీగా స్నాక్స్ అయితే చేస్తున్నాను. అవి ఏంటంటే పోల్ మకాన్ తో సూపర్ హెల్దీ అన్నమాట. ఇది మార్నింగ్ లేస్తే చాలు పిల్లలకి ఏం ఇవ్వాలి, వాళ్ళు అడిగితే ఏం పెట్టాలని ఒక ఆలోచనలో పడిపోతూ ఉంటాం కదా. అందుకని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు పోల్ మకానికి సరిపోయినంత బెల్లం అయితే తీసుకుంటున్నాను. నా దగ్గర అయితే తెల్ల బెల్లమే ఉంది. నేను ఇక్కడ బెల్లం అనేది కొలత ప్రకారంగా ఏం తీసుకోలేదు. నేను అంచనా ప్రకారంగా చేసేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇంట్లోనే కాబట్టి ఎలా ఉన్నా తినేస్తారు కదా, ఇంకా అందుకని మామూలుగా చేసేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే నేను తీసుకున్న పోల్ మకాన్ కూడా వేసుకొని సిమ్ లో పెట్టుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లోనే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే నేను తీసుకున్న పోల్ మకాన్ కూడా వేసుకొని సిమ్ లో అయితే పెట్టుకొని లైట్ గా ఫ్రై చేసుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి. ఇంకా అవి వేగిన తర్వాత ఒక ప్లేట్ లోనైతే చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లోని బెల్లం పాకం అయితే తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని లైట్ గా పాకం వచ్చిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ పోల్ మకాన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ పోల్ మకాన్ వేసిన తర్వాత బాగా కలిసినంత వరకు కలుపుకోండి. ఇది తెల్ల బెల్లం కాబట్టి కొంచెం తెల్లగా కనిపిస్తుంది. అదే నల్ల బెల్లం ఏమైనా తీసుకున్నాం అనుకో ఒక చాక్లెట్ లా కనిపిస్తుంది. మీరే చూడండి, ఒకసారి ట్రై చేయండి. మంచిగా పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ మార్నింగ్ చట్నీ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకనేసి పల్లీలు ఫ్రై చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మార్నింగ్ తొందరగా పని పూర్తి అయిపోతుంది, చట్నీ కూడా రెడీ అయిపోద్ది అనమాట. అందుకని నేను ఇలా ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు అల్లం తురుముకుంటున్నాను. అలాగే కర్రీస్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట. అందుకని ఇది కూడా ప్రిపేర్ చేసుకుందామని అనుకున్నాను. ముందుగా అయితే అల్లం నానబెట్టేసి దాన్ని తొక్క తీసి రెడీగా పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని అయితే ఇక్కడ మిక్సీ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు ఏది అవ్వదు కదా, అందుకే ముందుగా రెడీ చేసుకుని పెట్టుకుంటే మనం చేసేటప్పుడు ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది పని. ఇక్కడ నేను మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసాను. ఆ వాటర్ పోవడం కోసమని నేను వేడి చేసుకుంటున్నాను అనమాట. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటుంది అనేసి. ఎక్కువ నేను నాన్ వెజ్ వండుతూ ఉంటాను కాబట్టి అందుకని రెడీ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా వంట అయితే పూర్తి అయిపోయింది. మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే పప్పు క్లీన్ చేయడం అనమాట. మినపప్పు నానబెట్టాను. ఈ మినపప్పు తొక్క తీయడం అనేది పెద్ద టాస్క్ అని చెప్తాను నేనైతే, ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది. కానీ ఇక్కడ తక్కువ వాటర్ తోటే నేను క్లీన్ చేసుకుంటున్నాను. అది ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది చూడండి. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనేసి మళ్ళీ నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. ముందు వీడియోలో ఏంటంటే ప్రాపర్ గా చూపించలేదనేసి అనిపించింది నాకైతే. అందుకని ఈసారి బాగా చూపిద్దామని అయితే ఈ వీడియో అనేది షూట్ చేశాను. ఇంకా మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. నేను ఇడ్లీ కోసం ఇది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నేను మాత్రం 2-3 days మాత్రమే పప్పునైతే నానబెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కువ పులుపు వచ్చేస్తుంది, ముఖ్యంగా ఇడ్లీకి కాబట్టి. అదే దోశకు అనుకో పర్లేదు, 3 days అయినా పర్వాలేదు అనమాట. ఇడ్లీ కాబట్టి 2 daysకి నానబెట్టుకుంటున్నాను. ఫైనల్ గా అయితే పోల్ మకాను చల్లారిపోయింది. ఎందుకంటే పాకం తీసాం కదా, అవి చల్లారేసరికి గట్టి పడేసరికి టైం పట్టింది అనమాట. ఇవైతే చాలా హెల్దీ, పిల్లలకైనా పెద్దవాళ్ళైనా తినొచ్చు అనమాట. నాకైతే మాత్రం నాకు చాలా బాగా యూజ్ అయ్యి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే చెప్తున్నాను ఇక్కడ. ఇంకా ఇవన్నీ ఒక బాక్సుల్లో అంతా స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఎక్కువ రోజులు కాకుండా మార్నింగ్ లేచి యాతన పడి చేసుకోకన్నా ఇలాగా చేసుకుని పెట్టుకుంటే చాలా బెటర్ అని నా ఉద్దేశం అనమాట. అందుకని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను.
మీకు ఒకవేళ యూజ్ అయ్యే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఫాలో అయిపోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకుని వస్తాను. నా వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి.